పవన్ కళ్యాణ్ ఒకవైపున బానిసత్వం చేస్తున్నాడు తెలుగుదేశానికి, నాదెళ్ల మనోహర్ బానిసత్వం చేస్తున్నాడు తెలుగుదేశానికి అని చెప్తున్నది ఇంతవరకు వైసీపీ ఆరోపణ చేస్తూ వస్తుంది. అయితే ఎప్పటికప్పుడు తన హక్కులు, తన వ్యవహారాల విషయంలో ఏం వెనక్కి తగ్గట్లేదని అదే పార్టీ సొంత పత్రిక అయినటువంటి సాక్షిలో నారాయణ ఫోన్ కాన్వర్సేషన్ లీక్ అన్న పాయింట్తో రాసిన వార్తలో స్పష్టమవుతుంది. వాళ్ళు రాసిన వార్త చూస్తే కొందరు నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తేనే ఇకపై ఎవరైనా మాట్లాడాలని స్పష్టం చేశారు. నోడా చైర్మన్ కోటరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద వ్యాఖ్యలపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఎన్డీఏ కూటమి ఇరకాటంలో పెడుతున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు రాకుండా ఎవరు స్టేట్మెంట్లు ఇవ్వకూడదని హెచ్చరించారు. ఇక నుంచి ఎవరు మాట్లాడాలో తామే నిర్ణయిస్తామన్నారు. తాను ప్రస్తుతం కాకినాడ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నానని పేర్కొంటూ అక్కడ జనసేన టీడీపీ మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. పిఠాపురంలో వర్మ అసహనంగా ఉన్నారన్నారు. తనకు నియోజకవర్గంలో జీరో చేశారని బాధపడుతుంటున్నారన్నారు. జనసేన సమావేశాలకు వెళ్ళమని, ఇష్టం లేకపోతే వెళ్ళకండని ఇప్పటికే తాము చెప్పామన్నారు. తన నియోజకవర్గంలో పద్ధతిగా నడుచుకోకపోతే సహించేది లేదన్నారు. నీ నియోజకవర్గంలో పార్టీ నేతలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తనను పిలిచి అడిగిందన్నారు. ప్రతి 10-20 రోజులకు చిన్న ఇష్యూలు వస్తే పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్తో కలిసి మాట్లాడుకుంటున్నామన్నారు. కాకినాడ రూరల్ పిఠాపురంలో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య విభేదాలు ఉన్నాయని, వీటిపై చర్చించి సరి చేసుకుంటున్నామని పేర్కొన్నారు. మనోహర్ తనకు ఫోన్ చేసి తాము ఎన్డీలో ఉన్నామా లేమా అంటూ అడిగారన్నారు. మీ నియోజకవర్గంలో నాయకులతో మాట్లాడించేది మీరేనా అని అడిగారన్నారు. తన డిపార్ట్మెంట్ని డిగ్రేడ్ చేస్తూ అధికారులను ఉద్దేశించి మాట్లాడడం మీద అసహనం వ్యక్తం చేశారన్నారు. మీ శాఖలపై మాట్లాడమంటారంటూ తను అడిగారన్నారు. ఇప్పటి వరకు నోడాను పట్టించుకోలేదని, పట్టించుకుంటే తనకన్నా మొండోడు ఎవరో ఉండరన్నారు. తనకు తిట్టడం వచ్చు, కేకలేయడం వచ్చు అని ఇక నుంచి పార్టీ నేత జాగ్రత్తగా మాట్లాడన్నారు. టెలికాన్ఫరెన్స్లో నేతలతో మంత్రి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్న ఈ మధ్యన ఏదైతే తెలుగుదేశం నాయకులు ఈవెన్ అసెంబ్లీలో కూడా రైజ్ అయింది కదా, ఇది రేషన్ తేడా చేస్తున్నాను అంటే తెలివిగా కొంతమంది తెలుగుదేశం నాయకులు జనసేన వాళ్ళని దొంగలు చేయాలని చూస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు తిరగబడుతున్నారు. అక్కడ నాదెళ్ల మనోహర్ కూడా ఇట్లా అడిగారు అన్నటువంటి విషయం ఇప్పుడు స్పష్టమవుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. తేడా వచ్చినప్పుడు 10 రోజులకోసారి నారాయణతో మాట్లాడుతున్నారు అన్నటువంటి విషయం స్పష్టమవుతోంది.